ఈరోజు వీడియోలో అత్తాకోడళ్ళ అనుబంధం గురించి మాట్లాడుకుందాం. ఒక ఉద్యోగం చేసే కోడలు ఆమెకు సహాయం చేసేటువంటి అత్తగారు. అది ఎలా? ఒక కోడలు ఉద్యోగం చేస్తే అది కుటుంబానికి భారం కాదు, కుటుంబానికి బలం అవుతుంది. బలాన్ని నిలబెట్టేది అత్తమ్మ సపోర్టు మాత్రమే. అంటే ఆ సపోర్టు ఉంటే ఎంత బలంగా ఆ కుటుంబం మారుతుందో ఈ వీడియోలో చూద్దాం. ఎలాంటి సపోర్ట్లు అంటే, ఒకటి మానసికమైనటువంటి సపోర్ట్, నువ్వు చేయగలవు అనే నమ్మకం కలిగించడము, ఉద్యోగం ఏదైనా వారి ఒత్తిడిని అర్థం చేసుకోవడము, చిన్న తప్పులకు విమర్శ కాకుండా ధైర్యం చెప్పడం చేస్తే అవే ఆమెకు పెద్ద శక్తిని ఇస్తాయి. ఇంటి పనుల్లో సహకారము, ఇంటి పనులన్నీ కోడలికి అన్న భావన మారాలి. అత్తా కోడళ్ళు కలిసి హ్యాపీగా పని చేసుకోవడము, అవసరమైతే ఓపిక ఉన్నంత వరకు పనులు పంచుకొని చేయడం వల్ల బంధం కూడా బలపడుతుంది. పిల్లల విషయంలో సపోర్టు, పిల్లల సంరక్షణలో కీలక పాత్ర వహించడము, పిల్లలను వదిలి ఉద్యోగమా అనే మాటలు వద్దు, ఉద్యోగము ప్లస్ తల్లితనము రెండూ సాధ్యమే అనే ధైర్యాన్ని ఇవ్వడం, మేమున్నాం నీకు ఏ విధమైన ఒత్తిడి వద్దు అనే భరోసా కల్పించడం అవసరం. సమాజం లేదా బంధువుల మాటలకి ఎదురుగా నిలబడడం, బంధువుల మాటలకు కోడల్ని ఒంటరిగా వదలకూడదు. మా కోడలు సమర్థవంతంగా ఉద్యోగం చేస్తుంది అని చెప్పి వారి నోర్లు మూయించేలా ఉండాలి. అప్పుడు కోడలికి రెట్టింపు ధైర్యం, ఉత్సాహం వస్తాయి. నిర్ణయాల్లో గౌరవం, కోడల్ని ఒక వ్యక్తి అని, మన ఇంటి అమ్మాయి అని, మన ఇంటికి ఆర్థికంగా సపోర్ట్ చేస్తుందనే దృష్టితో చూడాలి. ఆమె అభిప్రాయాలకు విలువనివ్వాలి. అలా చేస్తే ఆమె ఇంకా ఎక్కువగా కుటుంబాన్ని ప్రేమిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోడళ్ళు కూడా ఉద్యోగం చేస్తున్నాం అనే అహంకారం వదిలి అత్తగారి సహకారంతోనే నేను ప్రశాంతంగా ఉద్యోగం చేయగలుగుతున్నాను అనే దృక్పథంతో అత్తగారితో మెలగాలి. ఫ్రెండ్స్, మంచి అమ్మాయి పుడుతుంది కానీ మంచి కోడలను తయారు చేసేది మాత్రం మంచి అత్తగారు, వారిచ్చేటువంటి సపోర్టు మాత్రమే అని గుర్తుంచుకోవాలి.